hello, namaste. Welcome to our channel. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గారు ప్రెజెంట్ కూలీ అండ్ కుబేరా సినిమాలతో బిజీగా ఉన్నారు. శేఖర్ కమ్ముల్లా గారు అండ్ ధనుష్ గారి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కుబేరా. ఈ సినిమాలో నాగార్జున గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ప్లే చేయబోతున్నారు. ఈ సినిమా జూన్ 20న పాన్ ఇండియా రేంజ్ లో చాలా గ్రాండ్ గా అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఆల్రెడీ టీజర్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఈ సినిమా తెలుగు రైట్స్ ని నాగార్జున గారే తీసుకున్నారు. అండ్ ఈ సినిమా తర్వాత రాబోతున్న సినిమా రజనీకాంత్ గారు మెయిన్ లీడ్ గా వస్తున్న కూలీ. ఈ సినిమాలో కూడా నాగార్జున గారు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమా కూడా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వబోతుంది. అయితే నార్మల్ గా రెగ్యులర్ క్యారెక్టర్స్ అన్ని చేసి బోర్ కొడుతున్న టైంలో ఈ రెండు క్యారెక్టర్స్ వచ్చాయి అని, అందుకని ఈ క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేశాను అని రీసెంట్ గా నాగార్జున గారు అయితే చెప్పారు. ప్రెసెంట్ ఈ సినిమాల ప్రమోషన్స్ లో ఆయన బిజీగా అయితే ఉన్నారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఆయన 100వ సినిమాని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారంట నాగార్జున గారు. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆయన నెక్స్ట్ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ గారితో అయితే చేయబోతున్నారంట. ఆల్రెడీ కార్తిక్ గారితో స్టోరీ డిస్కషన్ కూడా జరిగింది అని టాక్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా అయితే ఉండబోతుందంట. ఈ సినిమాని చాలా గ్రాండ్ గా అయితే ప్లాన్ చేస్తున్నారంట. అలాగే ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్స్ లోనే రాబోతుంది అని కూడా టాక్ అయితే వినిపిస్తుంది. అన్ని సెట్ అయితే ఈ సినిమా జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది అని ఇండస్ట్రీలో ఇంకొక టాక్ అయితే వినిపిస్తుంది. మరి కార్తిక్ గారి కాంబినేషన్ లో నాగార్జున గారు అసలు ఎలాంటి స్టోరీతో రాబోతున్నారు, అసలు ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి త్వరలోనే ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.